సో మనం చాలా క్లియర్‌గా చూడొచ్చు. అమ్మాయిని తీసుకొని ఫాస్ట్‌గా వాళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతారు. నల్ల చెరువు అనే వాళ్ళ ఊర్లో ఉన్నటువంటి అక్కడికి తీసుకెళ్ళి ఆ అమ్మాయిని సో అదే ప్లేస్‌లో వాడు 7 ఇటుకలు కూడా పేర్చడం జరిగిందంట. ఇదేం విచిత్రమో నాకు అర్థం కాలే. అసలు ఆ 7 ఇటుకలు 60 నిమిషాలలోనే వాళ్ళ ఇంటికి ఫాస్ట్‌గా వెళ్ళి వాళ్ళ వైఫ్ సరితను పిలిచి డోర్ తీయగానే ఖతం ఆమె డోర్ దొబ్బిన వెంటనే వాళ్ళ నాన్నకైతే నేను మీ కోడల్ని చంపేసిన, ఇద్దరు పిల్లల్ని చంపిన, ఆ మైనర్ బాలిక ఆ అమ్మాయి వాళ్ళని చంపేసిన, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం చంపేసిన, నేను కూడా చచ్చిపోతున్నా అని చెప్పిండంట. వాళ్ళ డ్యాడీ వాళ్ళ మేనమామ ఊరైనటువంటి కొత్తూరు దగ్గర ఒక వెంచర్‌లో వాడు పాయిజన్ తాగి చనిపోయి అందరికీ నమస్తే. నేను మీ యాంకర్ లావణ్య. ఈరోజు ముచ్చట ఏంటంటే సో జూన్ 10 తారీఖున చాలా దారుణమైనటువంటి ఇష్యూ మీ అందరికీ తెలిసిందే. 2 రాష్ట్రాల వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి ఇష్యూ. సో రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాలగూడలో ఒక నరహంతకుడు, అసలు నరరూప రాక్షసుడు అని చెప్పొచ్చు నిజంగా. సో అసలు అంటే వాడికి అంత దారుణంగా వాడు కన్న పిల్లల్ని ఎట్లా చంపిండు అనేది ఒక క్వశ్చన్ మార్క్. ప్రేమించి పెళ్లి చేసుకున్నాడంట 2018లో సరిత అనే వ్యక్తిని. ఈ రాజకుమారి ఎవరైతే ఈ ఆరుగురిని ఒక గంటలోనే 60 నిమిషాలల్లా వాళ్ళందరినీ ఆ కత్తులతో కసకస వేసేసిండంట. అసలు నిజంగా వాడు ఎంత ఎంత దరిద్రుడు, ఎంత దారుణానికి పాడుపడినాడు వ్యక్తి. వాడి గురించి మాట్లాడాలంటే చాలా దారుణంగా నీచంగా ఉంది. నిజంగా నాకు ఈ విషయంలో దేవుడికి దండం పెట్టాలనిపించిందండి. ఈరోజు ఎగ్జాక్ట్లీ ఈరోజు రాజ్ కుమార్ వాడంతట వాడే వాళ్ళ మేనమామ ఊరైనటువంటి కొత్తూరు దగ్గర ఒక వెంచర్లో వాడు పాయిజన్ తాగి చనిపోయి అక్కడ పడిపోయి ఉండడం జరిగింది. సో అక్కడ చూసినటువంటి గ్రామస్తులు పోలీస్ వాళ్ళకి సమాచారాన్ని అందించి వాడే రాజ్ కుమార్ మృతదేహం అని చెప్పేసి చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. సో నిజంగా వాడు ఇట్లా చనిపోవడం వల్ల వాళ్ళ 6గురు ఎవరైతే చనిపోయినటువంటి సరిత అంటే వాళ్ళ వైఫ్, ఆ 2 పిల్లలు, తర్వాత ఎవరైతే మైనర్ బాలిక వెంపడబడినటువంటి ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ, వాళ్ళ అమ్మమ్మ, నానమ్మ వీళ్ళందరినీ కక్షగట్టి చంపినటువంటి రాజకుమార్ ఈరోజు చనిపోవడం జరిగింది. వాళ్ళ 6గురు ఆత్మలు నిజంగా శాంతించినాయి అనే చెప్పొచ్చు. ఎంత దారుణంగా చంపిండండి. సో ఈ విషయం గురించి ఏంటంటే నేను ఈరోజు ఏం చెప్తున్నానంటే ప్రత్యేకంగా రాజ్ కుమార్ అనే వ్యక్తిది 2018లో లవ్ మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. సో ముఖ్యంగా సరిత అనే ఆ అమ్మాయికి వాళ్ళ వైఫ్కి కూడా అసలు రాజ్ కుమార్ని చేసుకోవడం ఇష్టం లేదంట. బలవంతంగా తీసుకొని వెళ్ళి వాడు పెళ్లి చేసుకున్నాడంట. సో ఈ మహానుభావుడికి, ఈ మేధావుకి, ఈ సంఘ సంస్కర్తకి కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ కూడా ఉన్నాయంట. సో అంతకుముందు కూడా కొంతమందిని బెదిరించడము, కొట్టడము, ఈ పంచాయతీలకి వెళ్ళడము, అంటే భూమి పంచాయతీలు వాటి వీటిలలో వెళ్ళడము, వెళ్ళి అందరితోని గొడవ పడడం, ఇట్లనే ఉండేటాడంట. ఎవరైనా పలకరిస్తే మాత్రం మంచిగానే పలకరించేటోడంట. సో వీడు సైకోలాగా మారడానికి రీజన్ ఇక్కడ చాలా క్లియర్గా ఏం తెలుస్తుందని అంటే లవ్ మ్యారేజ్ చేసుకున్నటువంటి వ్యక్తి, 2 పిల్లలు ఉన్నటువంటి వ్యక్తి పక్కింటి అమ్మాయి మైనర్ బాలిక మీద ఎట్లా మనసు వారేసుకున్నాడండి. మళ్ళీ ఆ అమ్మాయి వాళ్ళ డాడీతో కూడా వీనికి స్నేహం ఉండేదంట. కూర్చొని తినేటోళ్ళట, తాగేటోళ్ళు మంచిగానే ఉండేదంట. లాస్ట్ ఇయర్ ఆ మైనర్ బాలిక వాళ్ళ డాడీ ఎలక్ట్రానికల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాడు. పోల్ ఎక్కుతారు కదా మనకి, ఇట్లా కరెంటు డిపార్ట్మెంట్కి సంబంధించిన ఆ కరెంట్ షాక్ కొట్టి అతను చంపిండంట. అప్పుడు అన్నాడంట మీ నాన్న నేనే చంపినా అని చెప్పేసి కూడా చెప్పడం జరిగిందంట. సో ఎప్పుడైతే ఈ అమ్మాయిని వేధించడం స్టార్ట్ చేసిండో స్కూల్ నుండే అమ్మాయి మీద మనసు పారేసుకున్నాడంట. వీనికి ఏం రోగం అండి, ఆల్రెడీ సరితను లవ్ మ్యారేజే చేసుకున్నాడంట. వాళ్ళు ఇంట్లో ఒప్పుకోకపోయినా కూడా లేచిపోయి మరి అంటే ఆ షాబాద్లో వీడు పెళ్లి చేసుకున్నాడంట, సంసారం పెట్టిండంట, పిల్లల్ని కన్నాడంట. ఏం రోగానికి మళ్ళీ ఈ మైనర్ బాలిక ఎంబడి కూడా పడ్డాడంట. ఆ అమ్మాయి ఇట్లా వేధిస్తున్నాడని చెప్పేసి దాదాపుగా 2-3 సార్లు వీళ్ళు పంచాయతీలు పెట్టడం, పెద్దల మధ్యలో చెప్పడం, ఇవన్నీ జరిగిన తర్వాత వాడిని హెచ్చరించడం కూడా జరిగిందంట. ఇంకొక వీడి బుద్ధి ఏంటంటే సరితకు పిచ్చిగా గలీజు వీడియోలు కూడా చూపెట్టేటోడంట. వేరే అమ్మాయిలకు సంబంధించినట్టు వీడియోలు చూపెట్టడం, హింసించడము. సో లోపల చాలా అమ్మాయిని హింసించేటోడంట, కొట్టేటోడంట. ఏ రోజు కూడా తను బయట పెట్టలేదంట. ఎప్పుడైతే ఈయన మీద
మే 16th రోజు ఈ మైనర్ బాలిక వాళ్ళ అమ్మ ఇవన్నీ చూడలేక, ఈ టార్చర్ భరించలేక, వాడు పెట్టేటువంటి వేదన భరించలేక, సో మే 16th ఆమె వీని మీద కేసు ఫైల్ చేయడం జరిగింది. ఏం కేసు ఫైల్ చేసింది? ఫోక్సో కేసు ఫైల్ చేయడం జరగడం వల్ల వాడు ఇంకా ఫోక్సో కేసు ఫైల్ అయిన వాళ్ళైతే దాదాపుగా నాకు తెలిసి తిరిగి రావడం చాలా కష్టం. ఫోక్సో కేసు నమోదైందని తెలుసుకున్న తర్వాత రాజ్ కుమార్ ఏం చేశాడంటే సిఐ కాంతారెడ్డి గారికి అయితే 20 లక్షలతోని డీల్ కుదిరిందని చెప్పేసి మనకు క్లియర్గా తెలియడం జరిగింది. సో ఇతన్ని ఇప్పుడైతే సస్పెండ్ చేయడం కూడా జరిగింది. అంటే వీడు ఏంటంటే వీడి మీద కేసు అయిందని చెప్పేసి వీడేం కోర్టుకు వెళ్ళలేదు, పోలీస్ స్టేషన్లోనే వీడు మొత్తం దాన్ని క్లియర్ చేసేసుకొని అంత క్లియర్ అయిన తర్వాత వీడు వెళ్ళి వీళ్ళ లాయర్తో వెళ్ళి అక్కడ వీడు లొంగిపోవడం జరిగిందంట. లొంగిపోయిన తర్వాత బెయిల్ వచ్చేస్తుంది. వాడు పోలీస్ స్టేషన్లో వెళ్ళి కూసోలేదు, పోలీస్ స్టేషన్లో వాడు ఏం శిక్ష అనుభవించలేదు, ఏం చేయలేదంట. తర్వాత ఇంకొక న్యూస్ ఏం చెప్పిందంటే వీడు ఆల్రెడీ శిక్ష అనుభవించిండు కాబట్టి వీడు మెంటల్గా వీడు ఫిక్స్ అయ్యి వచ్చిండేమో, సైకోగా మారిపోయిండేమో, అంటే నేను ఇట్లా చేసిన అని చెప్పేసి నేనే పోక్సో కేసులో ఇరికిందనుకో ఇంకా నేను బయటికి రాను, నేను ఎట్లా జైల్లోనే ఉంటా, జైలు జీవితమే అన్నట్టుగా మరి అనుకున్నాడా. 8 ఎకరాల పొలం కూడా ఉందంట అండి వీడికి సంపాదించుకున్నది. వీళ్ళ అమ్మ నాన్న సంపాదించినదంతా నాకు తెలిసి 8 ఎకరాలేమో ఉన్నదంట. వీడికి ఇంకొకటి ఏంటంటే పేకాట ఆడేటోడంట, ఆన్లైన్ బెట్టింగ్లు ఆడేటోడంట. అందులో 1,50,00,000 పోగొట్టుకున్నాడంట. ఎవరు? ఈ రాజ్ కుమార్ అనే వ్యక్తి, ఇప్పుడు చచ్చినోడు, ఈ సైకో కిల్లర్ గాడు 1,50,00,000 పోగొట్టుకొని 1 ఎకరం అమ్మేసుకొని అవి అప్పు కూడా కట్టిండంట వాడు. ఈ అప్పు కట్టిన తర్వాతనే ఈ మైనర్ బాలికని, ఈ అమ్మాయిని 13 సంవత్సరాలు ఉన్నటువంటి అమ్మాయిని వేధించడం, అమ్మాయి వెంబడ పడడము, స్కూల్లో వెళ్ళినప్పుడు కూడా, కాలేజ్కి వెళ్ళినప్పటి నుండి కూడా ఈ అమ్మాయి వెంట పడడము, తర్వాత ఈ అమ్మాయిని కాలేజ్ బంద్ చేయించడం, ఇంటి దగ్గరనే ఉండి వెళ్ళమ్మా అనడము, ఇట్లా పెద్దల మధ్యలో కూర్చోవడం, పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం, ఇవన్నీ జరిగినా కూడా ఒక అంతకి ఇక్కడ పోలీస్ వాళ్ళ నిర్లక్ష్యం కూడా ఉందని చెప్తున్నారు. ఎందుకంటే ఆ అమ్మాయి కేసు పెట్టినప్పుడు కూడా వీడిని క్లియర్గా కూర్చొని మాట్లాడడము, తర్వాత వీడి మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం, ఇలాంటిది ఏం చేయకుండా వీడు బయటికి వచ్చి వీడు సైకోగా మారి ఈరోజు 6 హత్య చేసిందంటే ఎవరు కారణం అని చెప్పొచ్చు. మనకు అంత ధైర్యం ఎక్కటి. సరితతో కూడా ఎప్పటికనేటోడంట ఈ గొడవలు పెట్టుకునేటప్పుడు కూడా ఏముంది యూట్యూబర్లో ఉండేటువంటి వైష్ణవిని అంత చంపినా కూడా పోలీస్ వాళ్ళు ఏం చేసారు, వాడు జైల్లో ఉన్నాడు, తింటాడు, కూర్చున్నాడు, బరపసి ఉన్నాడు, వాళ్ళే ఏడ్చుకున్నాడు, వాళ్ళే ఒర్రీరు, నాకు కూడా గంతే అవుతుంది, 3 నెలలు పోతాం, 3 నెలలు తింటాం, 3 నెలలు ప్రశాంతంగా ఉంటాము అంతే అని చెప్పేసి అప్పటికి కూడా చాలా టైమ్స్ ఈ రాజ్ కుమార్ అనే ఈ సైకో వ్యక్తిగాడు సరితను కూడా వేధించడం జరిగిందంట. నేను చంపేస్తాను కూడా దాదాపుగా చాలా టైమ్స్ మాట్లాడడం కూడా జరిగిందంట. ఈరోజు అదే జరిగింది. 6 నిండు ప్రాణాలను బలి తీసుకున్నాడు రాజ్ కుమార్. నిద్ర లేవకముందే, ఆ ఊరు నిద్ర లేవకముందే ఊరంతా నిద్ర లేపినటువంటి వ్యక్తి రాజ్ కుమార్ అని చెప్పచ్చు. సైకో కిల్లర్. కన్న పిల్లలండి, 2 చిన్న పిల్లలు. ఇంకొకటి ఏంటంటే వీడు ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత, వీనికి బెయిల్ వచ్చిన తర్వాత ఇంటికి వచ్చిండంట. ఇంటికి వచ్చి వాళ్ళ వైఫ్ అంట ఇంకా ఈయనకి ఫోక్సో కేసు పెట్టిల్లు కదా అని చెప్పేసి ఈయన దగ్గర నుండి విడాకులు కోరిందంట. విడాకులు కోరి ఇంకా నేను రాను, నీతో నుండా అని చెప్పేసి ఆమె కుల్లంకుల్ల చెప్పిన తర్వాత వీడు బతిల్లాడుకొని అదేం లేదు, నేను బాగానే చూసుకుంటా, నేను ఇంకెలాంటి తప్పులు చేయని చెప్పేసి వాళ్ళ వైపును బతిల్లాడుకొని ఇంటికి రా అని చెప్పిన తర్వాత ఆమె ఇంటికి వచ్చి 2 పిల్లల్ని పట్టుకొని వచ్చిన తర్వాత పిల్లలతో కూడా బాగానే ఆడుకున్నాడంట. కటింగ్ షాప్కి వెళ్ళిండంట, కటింగ్ చేయించుకున్నాడంట, ఆ పిల్లలతో మంచిగానే ఆడుకున్నాడంట. ఇంటికి వెళ్ళిండంట, నైట్ వచ్చిండంట, మాట్లాడిండంట. ఫస్ట్ ఎవరైతే మైనర్ బాలిక ఉన్నటువంటి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళిండంట. ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి నీతో మాట్లాడాలి, నా తప్పైంది, నన్ను క్షమించని చెప్పేసి ఆ అమ్మాయిని విజువల్స్ మనం చాలా క్లియర్గా చూడొచ్చు. అమ్మాయిని తీసుకొని ఫాస్ట్గా వాళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతారు. నల్ల చెరువు అనే వాళ్ళ ఊర్లో ఉన్నటువంటి అక్కడ తీసుకెళ్ళి ఆ అమ్మాయిని కత్తితో పొడిచి చంపేశాడంట చాలా దారుణంగా. సో అదే ప్లేస్లో వాడు 7 ఇటుకలు కూడా పేర్చడం జరిగిందంట. ఇదేం విచిత్రమో నాకు అర్థం కాలేదు అసలు. ఆ 7 ఇటుకలు పేర్చడానికి అసలు ఏమున్నదో అంటే మనం కొన్ని సందర్భాల్లో కొన్ని దగ్గర చూస్తూ ఉంటాం, ఇటుక పిల్ల పేర్చడం వల్ల కోరికలు నెరవేరుతాయని చెప్పేసి. మరి వీడు ఏమన్నా పూజలు గీజలు చేసుకుని ఆ 7 ఇటుకలు పెట్టిండో అది కూడా అర్థం కావడం లేదు. అది కూడా ఒక సంచలంగానే మారిపోయింది. సో ఈ అమ్మాయిని చంపిన తర్వాత వీడు డైరెక్ట్ అమ్మాయి వాళ్ళ ఇంటికి పోయి, ఆ మైనర్ బాలిక వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ అమ్మమ్మను వాళ్ళను కూడా చంపేయడం జరిగిందంట. సో వాళ్ళ ఇంట్లో ఒక వ్యక్తి మిగిలినటువంటి అమ్మాయి, ఆ అమ్మాయికి మాటలు రావు,
హ్యాండిక్యాప్డ్ అమ్మాయి. ఆ అమ్మాయి చాలా దారుణంగా ఏడుస్తుందండి. విజువల్స్ చూస్తూ ఉంటా అమ్మాయిని ఒక కారులో కూర్చోబెట్టి అమ్మాయి ఏడుస్తూ ఉంటా మాకు అర్థమవుతుందంట కదా, మాట్లాడలేదు, చెప్పలేదు. చాలా దారుణంగా ఏడుస్తుంది ఆ అమ్మాయి. ఈ సైకోగాడు ఇక్కడ నుండి వెళ్ళి తర్వాత 60 నిమిషాలలోనే వాళ్ళ ఇంటికి ఫాస్ట్గా వెళ్ళి వాళ్ళ వైఫ్ సరితను పిలిచి డోరు తీయగానే కథం ఆమెను డోరు దొబ్బిన వెంటనే ఆ అమ్మాయిని కత్తి తీసి పొడవడం జరిగిందంట. తర్వాత ఆ పిల్లలు ఆ 3 మంచాల మీద శివాలే కనిపించారండి. దారుణం అండి. వాడు కన్న పిల్లలే కదా, వాడి రక్తమే కదా, వాడి వంశమే కదా. అంత దారుణంగా కసాయి తండ్రిగా ఎట్లా మాడారండి ఒక అమ్మాయి కోసం. మంచి సంసారం, ఏదో అంటారు చిన్న ఫ్యామిలీ చింతలేని ఫ్యామిలీ అన్నట్టుగా నలుగురు ఎంత ముద్దుగున్నారు. చిన్న పిల్లలు, 2 చిన్న పిల్లలు. పాపం అన్యం పుణ్యం జరిగని ఆ పిల్లలు ఆడుకుంటారు. పాలు తాగే పిల్లగాడు కూడా, వాడు చిన్న పిల్లగాడు అండి. ఆ ఫోటోలు చూస్తూ ఉంటే ఎంత బాధ అనిపించింది తెలుసా. వాడు కన్న పిల్లలను గుండె మీద ఎత్తుకొని హత్తుకొని ఆడుకుంటూ ఉంటే కనీసము నానా అనే పిలుపుకు అర్థం లేకుండా చంపేసిండండి ఈరోజు ఆ పిల్లలిద్దరిని. ఎంత దారుణం అండి. ఎక్కడుందండి రక్షణ? నేను రోజు చెప్తూనే ఉన్నా, రోజుకొక న్యూస్ చెప్తూనే ఉన్నా. సమాజం అసలు ఎక్కడికి వెళ్ళిపోతుంది? అసలు పెళ్ళనే పదానికి అర్థం లేదు. పిల్లలనే వాళ్ళకు ఒక బాధ్యత లేదు. అసలు పెళ్ళిళ్ళు ఎందుకు చేసుకుంటున్నారు? పిల్లల్ని ఎందుకు కంటున్నారు? వాళ్ళని ఎందుకు చంపుతున్నారు? అసలు ఎంత అగాత్యానికి పాల్పడుతున్నారంటే నరరూప రాక్షసుడు వాళ్ళ తండ్రి అయిపోయింది ఆ పిల్లలకి. వాళ్ళిద్దరు నాకు తెలిసి ఒక 3 years బాబు అనుకుంటా నాకు తెలిసి. ఆ పిల్లగాన్ని కూడా వాళ్ళిద్దరిని వాళ్ళతోని గోరు ముద్దలు పెడతారు కదా అండి. వాళ్ళ డాడీ వచ్చేటప్పుడు పరిగెత్తుకుంటూ వెళ్తారు. మా డాడీ ఏమైనా తెస్తుండో, చాక్లెట్ తెస్తుండో, బిస్కెట్ తెస్తుండో అని చెప్పేసి అంత ఆనందంగా పరిగెత్తేటువంటి పిల్లలు ఆడుకునే సందర్భంలో వాడు అంత దారుణంగా కత్తులు బట్టి కన్న పిల్లల్ని ఎట్లా చంపిండండి? ఇంత కసాయిగా మారిపోయిండు అసలు వాడు. అది వాడు చేసిన తప్పే కదా అండి. పెళ్ళాముండంగా ఇంకొక పిల్ల మీద మోజుపడ్డం అనేది ఎంతవరకు కరెక్ట్? అది ఆమెకు చెప్పేటోడంట నేను ఈమెను పెళ్ళి చేసుకుంటా అని చెప్పేసి. సో అమ్మాయి అంటే నేను క్యాస్ట్ అంటున్నా చాకల్ వాళ్ళు అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. ఆ డబ్బులు తీసుకుపోయి పెట్టడము, వాళ్ళకి పెట్టడం, వాళ్ళకి డబ్బులు కూడా ఇచ్చిండంట. అప్పు పరంగా ఇచ్చిండేమో, అప్పు కట్టలేదని చెప్పేసి వేధించడము, లేకపోతే మాట్లాడము, ఇవన్నీ వేధించడం వల్ల పాపం ఆ పిల్ల మైనర్ బాలిక ఆమె ఏం చేస్తుందండి, తండ్రి లేడు, చనిపోయిండు, అన్నదమ్ములు ఎవరు లేనట్టున్నారు, వాళ్ళు ఏదో చేసుకుంటేనే బతికేటట్టున్నారు. వీడు భయంతో చాలా భయపెట్టించేటోడంట వాడు ఆ అమ్మాయిని కూడా. లాస్ట్ తీసుకెళ్ళి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం లేకుండానే చేసిండు. వాళ్ళ అమ్మమ్మ రోధిస్తుంటే చాలా బాధగా ఉంది అసలు. ఆ చిన్న పిల్లలు అంట లాస్ట్ ఎప్పుడు మాట్లాడిర్రు అని అంటే వాళ్ళ మేనత్త చెప్తుంది, పాలు తాగిన మత్తమ్మ అని చెప్పిండంట, బనానా తిన్నా అని చెప్పిండంట. ఎంత ఎంత క్యూట్ మాటలండి. చిన్న చిన్న పిల్లలు మాట్లాడుతూ ఉంటే మనకి ఇంకా వినాలనిపిస్తుంది. వాళ్ళకి అసలు మాటలు లేని సందర్భంలో ఏదేదో మాట్లాడుతూ ఉంటారు అసలు వాళ్ళు. అట్లాంటి పిల్లలను వాడి రక్తమినే అంత దారుణంగా వాడు పొడిచి చంపిండంటే అసలు వాడు ఏం మనిషి అండి. దయచేసి తల్లిదండ్రులకు చేతులెత్తి దండం పెడుతున్నాం. అభం శుభం ఎరగనటువంటి పిల్లల్ని అట్లా ఎట్లా చంపుతున్నారండి? నాకు అసలు అర్థమే కావడం లేదు నిజంగా. 6గురిని చంపిండంటే వాడికి ఎంత గుండె ధైర్యం ఉంటే చంపాలి? వాడు ఎంత సైకోగాడు, ఎంత మెంటల్గా డిస్టర్బ్ అయ్యాడు? లేకపోతే వాడు పిచ్చోడా, మెంటలోడా, లేకపోతే వాడు ఏమన్నా ఎర్రగడ్డలో పారిపోయి వచ్చిండా, లేకపోతే అడవిలు ఉంటుండా, అన్నం తింటుండా, గడ్డి తింటుండా, మనిషికే ఉట్టిండా, గొడ్డికి ఉట్టినలాగా ప్రవర్తించి వాడు పిల్లల్ని వాడు చంపుకున్నాడు, పిల్లల్ని చంపుకున్నాడు, అందరినీ చంపిండు. 6గురిని చంపి ప్రశాంతంగా పారిపోయాడు. 2 రోజులు వాని కోసము ఎన్ని బృందాలు గాలించంగా వాడే కొత్తూరులో వాళ్ళ మేనమామ దగ్గరికి వాళ్ళ ఊళ్ళోకి వెళ్ళి, సో మరి మాట్లాడిరో లేదో మనకు కాల్ డేటా వచ్చేంతవరకు కూడా తెలియదు. చివరిసారిగా ఎవరితో మాట్లాడినా అసలు ఏం మాట్లాడాం కూడా తెలియదు. సో లాస్ట్కి వాడు ఆ ఊరు వెంచర్లోనే సూసైడ్ చేసుకొని అంటే పాయిజన్ దాయి చనిపోవడం అయితే జరిగింది. ఇంతటితో దీనికి అంటే ఈ షాబాబ్దులో జరిగినటువంటి దానికి వాడు చావుకు వాడే కారణమైండు, వాడే శిక్ష వేసుకున్నాడు అని చెప్పచ్చు. ఎందుకంటే ఎలాగూ వాడు చనిపోయిన వెంటనే ఇంకొకటి ఏంటంటే వీళ్ళందరినీ చంపిన వెంటనే 6గురిని చంపిన వెంటనేనంట వాళ్ళ నాన్నకు కూడా కాల్ చేసి చెప్పిండంట, పోలీసులకు కూడా కాల్ చేసి చెప్పిండంట. వాళ్ళ నాన్నకైతే నేను మీ కోడల్ని చంపేసిన, 2 పిల్లల్ని చంపిన, ఆ మైనర్ బాలిక అదే ఆ అమ్మాయి పేరేంటో కానీ ఆ అమ్మాయి వాళ్ళని చంపేసిన, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం చంపేసిన, నేను కూడా చచ్చిపోతున్నా అని చెప్పిండంట. వాళ్ళ డాడీ ఏంది నిజమే చెప్తున్నావు అబద్ధం చెప్తున్నావు అని వెంటనే వాళ్ళ డాడీ పోలీసులకు కూడా చెప్పడం జరిగిందంట. ఇది ఎంత ఘోరం అని చెప్పొచ్చండి. నిజంగా రాష్ట్ర వ్యాప్తంగా రాజ్కుమార్ అనే వ్యక్తి ఎంత సంచలనం సృష్టించింది. అసలు షాబాద్ అనేది అయితే నాకైతే ఇప్పటివరకు అయితే ఆ ఊరున్న విషయం తెలియదు, నాకైతే ఏది కూడా తెలియదు. అంటే ఒక్కొక్క ఊరు చంపుతూ ఉంటే బయటికి వస్తూ ఉన్నాయి.
సో లాస్ట్ టైం కూడా నేను ఇక్కడ జడ్చెల్లకి వెళ్ళినప్పుడు కూడా అమ్మాయిని ప్రేమిస్తున్నా అని చెప్పేసి సో అబ్బాయి మీద కేసు ఫైల్ అయిన తర్వాత వాడు కూడా బయటకు వచ్చిన తర్వాత ఆ అమ్మాయి నడుచుకుంటూ వస్తూ ఉంటే ఆ అమ్మాయి వెంటనే నార్మల్గా మాట్లాడడం, ఆ అమ్మాయి వెనక్కి తిరిగి చూడడము, మళ్ళీ వాడు వెళ్ళి సందులో దాక్కోవడము, వెనకనే వచ్చి ఆ అమ్మాయిని కత్తితో పొడవడం, అదే ప్లేస్లో వాడు మళ్ళీ కొట్టిన తర్వాత ఆ ప్లేస్లోకి వచ్చి వాడు మళ్ళీ అంటే వాడు అక్కడే కొట్టిన తర్వాత వాడు అక్కడే అంటే వాడు ఒక బాటిల్ స్ప్రైట్ బాటిల్లో వాడు విషం పోసుకొని వాడు అక్కడ తాగి అంటే నేను ఎట్లా దొరుకుతాను, నేను ఎట్లా చచ్చిపోతాను చెప్పేసి ఇట్లా చచ్చిపోతున్నారు జనాలు. అసలు కన్న తల్లి నవమాసాలు 9 నెలలు మిమ్మల్ని ఎంత జాగ్రత్తగా కడుపులో మోసి పిల్లల్ని కానీ భూమి మీద పడేసి అంటే భూమి మీదకి తీసుకొచ్చి అడకలు నేర్పించి మీకు ఒక ప్రయోజకుల్ని చేసి ఒక జాబ్ చేసుకొని మీకు పిల్లలయ్యి మీకు పెళ్ళిళ్ళు అయ్యి తర్వాత మీకు పిల్లలైతే సో మన వంశం అభివృద్ధి చెందుతుంది, మాకు ఈ పిల్లలు ఉన్నారు, మాకు ఫ్యామిలీ ఇంత బాగుంటుందని చెప్పేసి అనుకునేటువంటి తరాలు ఎటువైనాయి అసలు. ఏమైనా ఎక్కడ చూసినా కూడా నిజంగా నాకు తెలిసి 2025 2026 అయితే ఎప్పుడు చూసినా క్రైమ్ 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 క్రైమ్. అసలు ప్రతిరోజు ఒక క్రైమ్ జరుగుతుందండి. వారంలో నాకు తెలిసి ఒక 4-5 క్రైమ్ జరుగుతూనే ఉన్నాయి. అంటే హస్బెండ్ వైఫ్ని చంపడము, వైఫ్ వెళ్ళి హస్బెండ్ని చంపడము, లోయలో పడేయడము, తర్వాత ఇదేందో నిన్న చూసుకుంటే మొన్న మనం చూసుకుంటే నిజామాబాద్లో కూడా హ్యార్పిన్ బాత్రూమ్లు కడిగేటువంటి దాన్ని కూడా నాకు లాస్ట్కి వస్తే ఏమనిపించిందంటే అంటే మన ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు కూడా ఒక ఆయుధమే అయిపోయింది ఇప్పుడు. అది ఆడోళ్ళకైనా మొగోళ్ళకైనా కూడా కుక్కర్లో పెట్టి చంపడం, కుక్కర్లో గ్రైండర్లు వేసి చంపడం. అంటే ఇక్కడ చంపి ఇక్కడ దొరుకుతారని చెప్పేసి తీసుకుపోయి ఇక్కడ రాజస్థాన్లో ఎక్కడనో పాతి పెట్టినట్ట మియాపూర్లో జరిగినటువంటి ఒక ఇష్యూ. ఇంత దారుణంగా జరుగుతూ ఉంటే అసలు మన ఇంట్లో ఉన్న మన ఫ్యామిలీని నమ్మలేనటువంటి సిచ్యువేషన్ వచ్చింది. మన నీడనే మనం నమ్ముతామా నమ్మమా అన్న పరిస్థితిలోకి వెళ్ళిపోతున్నాం జనాలం. రోజు రోజుకు అట్లా సైకోగా మారిపోతున్నారు. అసలు ఎందుకు జరుగుతుంది, సమాజం ఎటు పోతుంది అసలు? సీరియస్గా దీని మీద పోలీస్ డిపార్ట్మెంట్లో అయినా కూడా చాలా యాక్షన్ తీసుకోండి. నాకు తెలిసి వాడు దొరకకపోతే నాకు తెలిసి వాడిని ఎన్కౌంటర్ అయిపోయేది. లాస్ట్ టైం ఇక్కడ మనం తండాలో జరిగినటువంటి ఇష్యూ, ఆ పాపను వాళ్ళ బాబునే సేమ్ ఇట్లనే రోకల్ బండ బట్టి చంపేయడం, ఇవన్నీ నేను న్యూస్లో నా ఎస్ఎస్ మీడియాలో మీ అందరికీ నేను చాలా క్లియర్గా చెప్పిన. నిజంగా షాబాద్ అంటే తెలియనటువంటి ఊరుని 2 రాష్ట్రాలకి కాకుండా ప్రపంచవ్యాప్తంగా తెలిపించినటువంటి వ్యక్తి సైకో రాజ్ కుమార్ అని చెప్పచ్చు. ఈరోజు సైకో రాజ్ కుమార్ 6గురిని అంత దారుణంగా హత్య చేసి పారిపోయి ఎండ్ ఆఫ్ ద డే వాడే చనిపోవడం జరిగింది. దేవుడు చూస్తాడు కదా అండి, ఇవాళ కాకపోయినా రేపైనా కర్మ రిటర్న్ అంట. మనకు పెద్దలు చెప్పినవి ఎప్పుడూ తప్పలేదు, ఖచ్చితంగా అది రిటర్న్ అయింది. అంటే వాడు ఏమనుకున్నాడంటే నేను బతికినా కూడా నన్ను దొరకబట్టైనా కూడా జనాలైనా చంపచ్చు, లేకపోతే మొన్న మనం చూసుకుంటే రాజస్థాన్లో జరిగినటువంటి ఒక చిన్నారి మైనల్ బాలిక మీద కూడా 32 మంది అత్యాచారం చేయడం జరిగింది 5 రోజులు. అదే ఇష్యూని తీసుకున్నటువంటి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వము చాలా దారుణంగా వాళ్ళందరికీ ఉరివేయడం జరిగింది. అదే ఉరివేయడం మన దగ్గర ఎందుకు జరగడం లేదు? ఇలాంటి ఇన్ని జరుగుతూనే ఉన్నాయి కదా, ప్రతి ఒక్కటి ఇట్లా చేస్తూనే ఉన్నారు. భయం అనేది లేదు అసలు జనాల్లో. 3 నెలలు పోతామా, జైల్లో ఉంటామా, బయటికి వస్తామా, మళ్ళీ తింటామా, ప్రశాంతంగా తిరుగుతామా, నాకు సంబంధమే లేదు, మళ్ళీ నేను ఇంకొక హత్య చేస్తా, పైసలు పెడతా, బయటికి వస్తా, ఇదే జరుగుతుంది. పైసామే పరమాత్మ. అసలు మనిషి ప్రాణానికి ఇక్కడ విలువ అనే లేదు, బంధుత్వాలకి విలువలు లేదు, పిల్లలకి బాంధత్వాలకి విలువలే లేవు. అసలు ఒక తల్లి ప్రేమ లేదు, తండ్రి ప్రేమ లేదు, పిల్లల ప్రేమ లేదు. ఇక్కడ మొత్తం ఏంటంటే పైసతో నడుస్తున్న జీవితం అనిపిస్తుంది నాకు. ఇవన్నీ చూస్తూ ఉంటాయి నిజంగా నాకు ఇంత చాలా దారుణంగా బాధేస్తుంది. చిన్న పిల్లగాళ్ళని ఎట్లా చంపుతున్నారండి? హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యలో ఏదైనా గొడవలు ఉంటే మీరు కూర్చొని మాట్లాడుకోండి, లేదంటే పిల్లల్ని వాళ్ళ తాత తల్లులకి ఇవ్వండి, అనాథాశ్రయంలోనే పంపించండి, వాళ్ళు బతుకుతారు, వాళ్ళ బతుకుతారు, వాళ్ళు చూసుకుంటారు. కనడం ఎందుకు, పిల్లల్ని చంపడం ఎందుకు? సో ఈరోజు అయితే మొత్తానికి రాజ్ కుమార్ చనిపోవడం వల్ల నేనైతే చాలా హ్యాపీగానే ఫీల్ అవుతున్నా. ఎక్కడున్నా కూడా వాళ్ళ 6గురికి వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. ఇట్లాంటివి మళ్ళీ జరగకూడదని చెప్పేసి అయితే మీరు మనస్ఫూర్తిగా కోరుకోండి. కింద ఖచ్చితంగా కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ.